ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్ యాక్టింగ్. సో ఇటువంటి ఐడియాస్, ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోకన్. అయ్యో మనకి ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే, వెన్ దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ఐడియాస్, దట్ డైకాటమీ as to what do we do. సో బేస్డ్ ఆన్ హర్ రూల్స్, మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే, సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి. నర్సెస్ ఉండకూడదు, లేడీ డాక్టర్స్ ఉండకూడదు. ఈవిడ గారు కానీ ఈవిడ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా. సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి. ఆ తర్వాత ఈవినింగ్ 6 PM to 6 AM ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్. సో మనకి బయట ఏం పని, మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా మనము హాస్పిటల్లో ఉండకూడదు. 6 AM to 6 PM మాత్రమే మనం ఉండాలి. ఓకే, ఇదే రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పూట పుట్టకూడదు. గైనకాలజిస్ట్ ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు పుట్టాలి. అప్పుడే నర్సెస్ కానీ గైనకాలజిస్ట్ కానీ లేడీ డాక్టర్స్ కానీ ఉండాలి. ఓకేనా? జోక్స్ అపార్ట్, సూర్యోదయం ముందు పొద్దున 3:34కి లేచి పొలాలకి వెళ్ళి అక్కడే ద సో కాల్డ్ బాత్రూమ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోగలము అని వెళ్తున్నటువంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఇండియా స్టిల్ అ ప్లేస్ వేర్ వీ డోంట్ హ్యావ్ బాత్రూమ్స్ ఇన్ అవర్ విలేజెస్ ఇన్ సో మెనీ ప్లేసెస్. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళని ఎలా మనము అసాల్ట్ చేయాలి అన్నటువంటి మైండ్ సెట్స్ ఉన్న సొసైటీ ఇది. అప్పుడు ఈ రేప్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పీచ్లు ఇస్తుంటే, బేసిక్లీ అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల, జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల, బొట్టు పెట్టుకోలేదు కాబట్టి, బికాస్ ఇవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా, నో బొట్టు, జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లోత్స్ వేసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ విమెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అన్నది ఇస్ కాల్డ్ రేప్ కల్చర్. అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే ఐఎమ్ థింకింగ్, వై షుడ్ వి బీ బార్న్ యాజ్ విమెన్ ఇన్ దిస్ స్టూపిడ్ కంట్రీ వేర్ వీఆర్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్. అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిల్ని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి, డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024లో ఉన్నాము. మన కర్మ కాలిందిరో.